హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది టుడే మినీ వ్లాగ్ అనమాట. ఇవాళ అయితే ఇంట్లో ఏం సామాన్ లేవు కదా అని నేను షాప్కి అయితే వెళ్ళొచ్చేసాను. మా బుడ్డోడిని తీసుకొని షాప్కి వెళ్ళొచ్చే లోపల ఒక పెద్ద టాస్కే అనమాట. ఒక పెద్ద యుద్ధం జరిగినట్టు ఉంటుంది. సో బయటకు వెళ్ళొచ్చే లోపల ఎంత స్వెట్టింగ్ అంటే, కోర్స్ ఈరోజు మంచి వాన పడుతుంది కానీ కూడా స్వెట్టింగ్ అనమాట. గాలి రావట్లేదు అసలు. సో ఏం తీసుకోలేదు, కరివేపాకు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తమల్లి అనమాట. 5 రూపాయలకి ఇంత తక్కువ ఇచ్చాడు. సో ఇంకేం తీసుకోలేదన్నమాట. టొమాటో తీసుకున్నా, ఆనియన్ తీసుకున్నా. ఇవాళ అయితే రేట్ తక్కువే అనుకుంటా, పెద్ద పెద్ద ఆనియన్స్ 25కే ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే ఇంకేం తీసుకున్నానంటే క్యారెట్ తీసుకున్నాను బాబుకి. రోజు బాబుకి క్యారెట్ పెడతాను కదా. సో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కానీ క్యారెట్ తీసుకోండి. ఆ జ్యూస్ బాటిల్ అయితే నేను ఎప్పుడు షాప్కి వెళ్ళినా నాకు కామన్ ప్రోడక్ట్ అనమాట. సో షాంపూ అయితే ఇది తీసుకున్నా, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని. మీలో ఎవరైనా ఈ షాంపూ యూస్ చేస్తుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో. సో నాకైతే ఈ సామాన్లన్నీ తీసుకొని వచ్చే లోపల చాలా ఆకలేసిపోయింది. సో వచ్చేదారిలో టిఫిన్ తీసుకొచ్చా అనమాట. సో ఇంకా ఇవి చట్నీకి తీసుకున్నాను, వేరుశనగ పప్పులు, బద్దశనగలు. సో సోప్ తీసుకున్నా అయిపోయిందని. మా ఆయన అయితే ఫ్రమ్ బర్త్ మైసూర్ శాండిలే యూస్ చేస్తారంట. సో ఇంకా సాంబార్ మసాలా అంతే అనమాట. చింతపండు తీసుకున్నాను. అదేదో నేను స్నాక్స్ అనుకొని దాన్ని పీకేస్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు అంగడికి వెళ్ళినా మా బుడ్డోడికన్నా ఒక 20 రూపీస్ తీసుకెళ్ళాలన్నమాట ప్రతిసారి. ఆపం తీసుకున్నాను, ఆపం టెంకాయ పాలు. ఈరోజు చాలా ఆకలేస్తుందని సో తీసేసుకున్నాను. 30 రూపీస్ తీసుకున్నారు కానీ 3 ఆపం అయితే ఇచ్చారనమాట. ఒక పెద్ద కవర్కి టెంకాయ పాలు ఇచ్చారు. సో చింతపండు తీసుకున్నా, అదేదో స్నాక్స్ అనుకొని చింపేశాడు మా బుడ్డోడు. ఇంక ఇవన్నీ సర్దుకునే లోపల నాకు ఉంటుంది, సర్దుకొని తినాలి కదా. సో ఇదే అనమాట ఆపం తేంగా పాలు. సో మీకు ఎవరికైనా ఇది ఇష్టం అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా ఇష్టం. 4 డేస్ నుంచి తినాలని ఇవాళ తెచ్చుకున్నా అనమాట. సో నెక్స్ట్ అయితే ఫాస్ట్గా టైం అయిపోయింది కదా అని చెప్పేసి చేపల పులుసుకి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను. చేపల పులుసు అయితే చేసేస్తున్నాను. సో ఇవాళ మా లంచ్ వచ్చి చేపల పులుసు అనమాట. మీ ఇంట్లో ఏం లంచ్ నాకు కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నా బుజ్జి పొట్టకి ఆకలేసేస్తుంది. సో అంతే అనమాట, ప్లేట్లో వేసేసుకున్న తినేదానికి. ఛానల్ లైక్ చేసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.